హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓటర్ ఐడి లిస్ట్లో మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకునే విధానాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ని క్లిక్ చేసినాక స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఎలక్ట్రోల్ రోల్ పీడిఎఫ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి సంబంధించి ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న ఏ స్టేట్దైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాది ఏపీ కాబట్టి ఏపీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ గో అని ఉంది కదా, గో మీద క్లిక్ చేస్తే మీరు ఏపీ రాష్ట్రం కాబట్టి ఏపీకి సంబంధించిన అఫీషియల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. పీడిఎఫ్ ఎలక్ట్రోల్ రోల్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ అడుగుతుంది ఫైనల్ ఎస్ఎస్ఆర్ ఈ రోల్ 2023 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఏపీకి సంబంధించిన డైరెక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. మీ యొక్క ఓటు కార్డ్ అనేది మీ పోలింగ్ స్టేషన్కి సంబంధించి నేము ఉందో లేదో చెక్ చేసుకునే విధానాన్ని అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. కనిపించినాక మీ యొక్క డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ని మీరు ఎంచుకోవాలి. డిస్టిక్ని ఎంచుకున్నాక మీ యొక్క అసెంబ్లీ ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉంటుందో ఆ కాన్స్టిట్యూషన్ మీద క్లిక్ చేయాలి. కాన్స్టిట్యూషన్ క్లిక్ చేసినాక గెట్ పోలింగ్ స్టేషన్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఎన్ని పోలింగ్ స్టేషన్స్ అయితే ఉంటాయో వాటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఈ విధంగా స్క్రీన్ మీద కనిపిస్తాయి. పోలింగ్ స్టేషన్ నెంబరు, పోలింగ్ స్టేషన్ నేము, పోలింగ్ స్టేషన్ లొకేషన్. ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, తెలుగులో కావాలంటే తెలుగులో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క పోలింగ్ స్టేషన్ నెంబర్ తెలిసిన ఈ యొక్క సీరియల్ నెంబరు మీ యొక్క పోలింగ్ స్టేషన్ నెంబరే అండి. దీని ద్వారా అయినా తెలుసుకోవచ్చు. పోలింగ్ స్టేషన్ నెంబర్ తెలియకపోయినా మీ యొక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఎక్కడ ఓటు వేస్తారు అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, దాని ప్రకారమైన మీరు ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోలింగ్ స్టేషన్ నేమ్ తెలిసిన ఈ యొక్క దీంతో అయితే మీరు ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి. ఇప్పుడు మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ ప్రకారము మీరు ఈ యొక్క పీడిఎఫ్ లిస్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని మీద ఫైనల్ రోల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే అడుగుతుంది. ఆ కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఈ యొక్క పీడిఎఫ్ రూపంలో అయితే ఈ యొక్క లిస్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. లిస్ట్ అనేది డౌన్లోడ్ అయ్యిందండి. ఇక్కడ మీకు డౌన్లోడ్స్ ఉంటుంది కదా క్రోమ్లో, ఆ డౌన్లోడ్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఈ యొక్క లిస్ట్ అయితే డౌన్లోడ్ అయ్యింది. ఈ విధంగా మీ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన లిస్ట్లో ఉన్న నేమ్స్ అయితే కనిపిస్తాయి. మీ యొక్క నేమ్ ఈ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీది తెలంగాణ స్టేట్ అయితే స్టేట్లో తెలంగాణ అయితే ఎంచుకోండి. ఎంచుకున్నాక గో మీద అయితే క్లిక్ చేయండి. తెలంగాణకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఇక్కడ మెనూ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక పీడిఎఫ్ ఎలక్ట్రోల్ రోల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఎలక్ట్రోల్ రోల్స్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకొని గెట్ పోలింగ్ స్టేషన్స్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మీ ఓటర్ ఐడికి సంబంధించి మీ పోలింగ్ స్టేషన్లో మీ నేమ్ ఉందో లేదో ఈ యొక్క లిస్ట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.